వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని విశాఖ యూత్ కోరుకుంటున్నారు. రాజన్న తనయుడు వస్తేనే పథకాలు సక్రమంగా అమలవుతాయని చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ రక్తం కాదని, ఆయన ప్రజల మనిషి అని చెప్పారు విశాఖ మహిళలు. నడచిన బాటలో నడిచింది నేడు షర్మిల, కష్టమొచ్చిన రాష్ట్ర ప్రజలను ఆదుకోను అన్నలా, కాలినడకన సాగెరా కన్నీళ్లు తుడవగ షర్మిల, గడప గడపకు తరలిరా రాజన్నకే ప్రతిరూపులా, అన్నదమ్ముల ఆడపడుతుల ధైర్యమే వైఎస్ఆర్ ఉంటే ఆయన కుటుంబం ఇన్ని కష్టాలు పడేది కాదంటున్నారు విశాఖ జిల్లా మహిళలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ప్రతి ఒక్కరి మనసులో ఉందని తెలిపారు. జగన్ అంత కష్టాలు పడుతున్నాడు కాబట్టి తనకి ఆడాలు అని కూడా లేకుండా మరి ఇలా పాదయాత్ర చేస్తుంది కాబట్టి చాలా బాధగా ఉంది. అందువల్ల జగన్ బయటకు రావాలని మేము కోరుకుంటున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ అండి. జగన్ అనే వైఎస్ఆర్ కొడుకుగా పుట్టాడు. వైఎస్ఆర్ రాగే మాకు మంచి చేస్తారని మేము అందరూ అనుకుంటున్నాం. ఎప్పటికైనా తండ్రి నడచిన బాటలో నడిచింది నేడు షర్మిల, కష్టమొచ్చిన రాష్ట్ర ప్రజలను ఆదుకోను అన్నలా, కాలినడకన సాగెరా కన్నీళ్లు తుడవగ షర్మిల, గడప గడపకు తరలిరా రాజన్నకే ప్రతిరూపులా. ఆయన జైలుకి ఇరికించి ఇంత పని చేశారండి. అది చాలా తప్పండి. అది నిజంగా అలా చేయకూడదండి. కాదండి, అది ఎప్పుడు కాదండి. అది కాంగ్రెస్ అంతా అందులో ఉండిపోను కదండి. ఎందుకు వచ్చాడండి పైకి? ప్రజల కోసం వచ్చాడు. వాళ్ళ అన్నగారు ఎలా చేశారో అంతకంటే కూడా మంచి పని చేస్తాడండి జగన్ గారు మాత్రం. చాలా అతను పైకి చాలా కష్టం అండి. లోన్ పెట్టి ఉంచడం చాలా కష్టం అండి. అతను ఎప్పుడు కూడా తల్లులు పిల్లలు పైకి అనిపించారు కాదండి. ఓ ప్రమాణ సేకరణ చేస్తే భార్యను తీసుకొచ్చేవాడండి. ఎప్పుడు కూడా వాళ్ళు తల్లులు పిల్లలు ఎలాంటి వారో మాకు అనిపించలేదండి. ఇంతకాలం ఇలా రోడ్లు తిరుగుతున్నంటే చాలా కష్టం అండి. అది మేము చూడలేకపోతున్నాం అండి. ప్రజల కోసమేనండి. నిజంగాన చాలా కష్టం అండి. మేము చూడలేకపోతున్నాం అండి కూడా. నిలువ నీడా లేని ప్రజల తోడు నేనున్నానని, అడుగు అడుగున అండ నిలిచి ముందుకే నడపాలని, అణచబడిన ప్రజలకు తను ఆసరా అవుతానని, జరుగుతున్న కుట్రలన్నీ నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తే కాంగ్రెస్ నేతలు భయపడిపోతున్నారని విశాఖ జిల్లా వాసులు అంటున్నారు. సాక్షి న్యూస్, విశాఖ జిల్లా. రాక్షసులను ఏకమై తరమాలని, తండ్రి నడచిన బాటలో నడిచింది నేడు షర్మిల, కష్టమొచ్చిన